Hi friends, welcome to Manavuri Dawat. It's Dasara time, festival time, and మనకు దసరా అనగానే గుర్తొచ్చేది ఊళ్ళల్లో ఆ, అప్పాలు. తెలంగాణ సైడ్ అంటే అప్పాలు చేయడం అంటారు, పిండి వంటలు చేయడం, వెరీ స్పెషల్ రెసిపీస్ ఉంటాయి. ఈరోజు మనం ఒక ఫెస్టివల్ డిష్ చేయబోతున్నాము, వెరీ వెరీ స్పెషల్ ఫర్ ఆల్ ఫెస్టివల్స్ లైక్ దసరా, సంక్రాంతి ఇన్ తెలంగాణ. ఇట్స్ కాల్డ్ సకినాలు. And lot of people get that from shipped from India. సో ఈరోజు మనము యూఎస్ఏలో సకినాలు చేయడం ఎలా అది నేను చూపిస్తాను. అండ్ వీ హ్యావ్ ఎ వెరీ స్పెషల్ గెస్ట్ విత్ అస్ టు హెల్ప్ అస్ మేక్ దిస్ డిష్. సో ఈ డిష్ మనకు స్పెషల్గా చేయడానికి మా అమ్మ వచ్చింది ఇండియా నుంచి. సో షీఈస్ గోయింగ్ టు షో అస్ హౌ టు మేక్ దిస్ ట్రెడిషనల్ తెలంగాణ ఫెస్టివల్ రెసిపీ. సో ఇప్పుడు మనకి మామూలుగా అయితే ఈ పిండి పట్టించడానికి మనము బ్యాక్ హోమ్ వాట్ విల్ డూ ఇస్, ఇది నైట్ బియ్యం అంతా నానబెట్టి తెల్లవారి మార్నింగ్ అది గ్రైండ్ చేసి ఆ గిర్ని పట్టించి చేస్తాం. బట్ యూఎస్లో ఈ సకినాలు చేయడం ఎలా? సో ఐ టెల్ యూ షార్ట్ కట్ టు డూ ఇట్. దిస్ ఈస్ ద కీ ఇంగ్రీడియంట్. సో దిస్ ఈస్ ది రైస్ ఫ్లవర్, ఆల్రెడీ నానబెట్టి గ్రైండ్ చేసిన పిండి. సో ఇది రెడీమేడ్గా మనకు కొరియన్ స్టోర్స్లో దొరుకుతుంది. ఇట్స్ యాక్చువల్లీ అ ప్రోడక్ట్ ఆఫ్ థాయిలాండ్. అండ్ ఇది బ్రాండ్ కావాలంటే నేను ఐ పోస్ట్ ద పిక్చర్ ఇన్ ద డిస్క్రిప్షన్ ఆర్ ఐల్ గివ్ యూ లింక్ టు దిస్. ఇట్స్ బై ఎరవాన్ బ్రాండ్. ఐఎమ్ నాట్ అ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ దిస్, బట్ దిస్ ఈస్ వాట్ వీ యూస్ టు మేక్ సకినాలు హియర్ ఇన్ ది యూఎస్. ఓకే, ఇది 3 kgs ఆఫ్ రైస్ ఫ్లవర్ ఇప్పుడు మనం యూజ్ చేసేది. దీనికి 750 grams ఆఫ్ నువ్వులు యూజ్ చేస్తున్నాము. ఇది తెల్ల నువ్వులు. అండ్ దిస్ ఈజ్ అబౌట్ 60 grams ఆఫ్ వాము, అజ్వాయిన్, సాల్ట్ అండ్ ఆయిల్. సాల్ట్ యాజ్ పర్ ద రిక్వైర్మెంట్. ఆయిల్ ఈజ్ ఫర్ డీప్ ఫ్రైయింగ్. సో దీనికి క్యాల్కులేషన్ ఏంటంటే మనకి 1 kg ఆఫ్ పిండికి అబౌట్ 250 grams ఆఫ్ ఇది నువ్వులు, అండ్ దెన్ అబౌట్ 20 grams ఆఫ్ అజ్వాయిన్ ఆర్ వాము. ఇది కొంచెం కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. థ్యాంక్స్ అమ్మ. కరెక్ట్ దసరా టైంలో ఈ అప్పాలు చేయడానికి, సకినాలు చేయడానికి మన ఊరి దావత్కి ఈ డిష్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం కనుక్కుందాం. ఇప్పుడు మా ఇంగ్రీడియంట్స్ రెడీ ఉన్నాయి. వాట్ ఆర్ ద నెక్స్ట్ స్టెప్స్? నువ్వులు వాటర్ పోసి కడగాలి. పైన ఏమన్నా ఉంటే తేలినవి తీసేసి మళ్ళీ మంచివి వేయాలి. అవి ఉంటే ఏమైతే అంటే వెళ్ళిపోతుంది. వాము వాటర్ పోసి కడిగి వేయాలి. సో ఇందాక చెప్పినట్టు మనం ఇవి వాటర్లో నానబోసాము. ఇది నువ్వులు అండ్ అజ్వాయిన్ కూడా. సో ఈ పైన ఫ్లోట్ అవుతున్నాయి చూడండి, ఈ తేలేటివి అన్నీ తీసి తర్వాత మనం ఈ మిగతా ఇదంతా యూజ్ చేసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు ఈ నువ్వులను ఈ వాము మనం కడిగి స్ట్రెయిన్ చేసి ఇక్కడ పెట్టాము. అండ్ కొంచెం వాటర్ తీసుకున్నాము. సో నౌ వీఆర్ గోయింగ్ టు గో టు ద నెక్స్ట్ స్టెప్, విచ్ ఈస్ కైండ్ ఆఫ్ మిక్సింగ్ ఆల్ ఆఫ్ దీస్ టుగెదర్. సాల్ట్ యాడ్ చేస్తున్నాం దీంట్లోకి. సో ఇప్పుడు మనం ఈ నువ్వులు కూడా కలిపేస్తున్నాం ఇందులో. సో ఇప్పుడు నెక్స్ట్ వాము కూడా ఇందులోనే కలిపేసి మొత్తం ఒకేసారి మిక్స్ చేసుకోవచ్చు. ఈ మిక్సింగ్ మీకు లంప్స్ లేకుండా మంచిగా మిక్స్ చేసుకుంటే ఈవెన్గా ఉంటుంది సకినాలు కూడా. సో ఇప్పుడు అవన్నీ మనం మిక్స్ చేసేసాము, నువ్వులను, అజ్వాయిన్. So now we are ready to pour water into this. వాటర్ కూడా మీరు ఒక టెక్స్చర్ వచ్చే వరకు వేయాలి. మరి సో మన పిండి ఎట్లా కలుపుతో చెప్పు, ఎంత టెక్స్చర్ రావాలి? ఇలా రావాలి, ఇలా పోసేటట్టు ఇలా రావాలి. సకినాలు పోయడం అనేది ఒక ఆర్ట్. ఎస్, పర్ఫెక్ట్. ఇలా కాటన్ బెడ్షీట్ ఒకటి వేసుకోవాలి. పిండి ఇలా గట్టిగా అవుతుంది కదా, కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకుంటా ఇలా వేసుకోవాలి.
వావ్, ఆల్రెడీ ఇన్ని సకినాలు పోసేసారు. లుక్ అట్ దిస్. ఇది మొత్తం ఫిల్ అయినాక చూపిస్తాం. బాగా ఆరిన తర్వాత ఇలా వస్తుంది. ఇప్పుడు తీసుకొని బాగుంటుంది. నూనె చాలా బాగా వేడెక్కిన తర్వాత వేసుకున్నాక వేగినట్టు కనిపిస్తుంది కొంచెము. అప్పుడు ఆయిల్ అన్నది కొంచెం సౌండ్ తక్కువ అవుతుంది, అప్పుడు తీసారు. ఓకే, చూసారు కదా సకినాలు మొత్తం చేసిన ప్రాసెస్. ఇక ఫైనల్గా మన ప్రోడక్ట్ ఇలా వచ్చినాయి. అసలు చూడడానికి ఎంత బాగున్నాయో. అండ్ మేము ఆల్రెడీ తిని చూసాము. దీస్ ఆర్ సో క్రంచీ అండ్ అమేజింగ్. మళ్ళీ మా ఊరు గుర్తొచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. ఇప్పుడు ఇంకా ఫుల్ మొత్తం అయినాయని చూపించలేదు, బట్ రైట్ నౌ దిస్ ఇస్ ది శాంపుల్ దట్ వీ గాట్. మొత్తం అయినాక చూపిస్తాను. ఇట్స్ ప్రాబబ్లీ యుల్ గెట్ అబౌట్ 60 to 70 సకినాలు పర్ 1 kg ఆఫ్ ద రైస్ ఫ్లవర్. ఓకే, సో ఫైనల్లీ మన సకినాలు రెడీ అయినాయి. ఇక చూడండి, హౌ ఇస్ ద లుక్. ఆల్మోస్ట్ 200+ సకినాలు వచ్చినాయి మనకి 3 kgs ఆఫ్ ఫ్లవర్కి. సో ఇది చూసి ఎవరెవరికైతే మీ పాత రోజులు పండగ, అప్పుడు దసరా పండగ, ఊరు అన్నీ గుర్తొచ్చినాయో అందరు ప్లీజ్ కామెంట్స్ పెట్టండి. అండ్ ఎంజాయ్ ద దసరా ఫెస్టివల్. అండ్ థ్యాంక్స్ సో మచ్ ఫర్ దిస్ సకినాల రెసిపీ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఈ రెసిపీకి ఒక స్పెషాలిటీ ఉంది. ఫస్ట్ టైం మా అమ్మ ఒక వీడియోలో కనిపించింది. సో లెట్స్ ఆస్క్ హర్ ఎక్స్పీరియన్స్. అమ్మ, ఫస్ట్ టైం ఒక వీడియో చేసినావు కదా, అది కూడా మన సకినాల వీడియో. ఎలా అనిపించింది నీకు? వాట్ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది. మా అబ్బాయితో చేసినందుకు మన ఊరి దావత్ల. సూపర్, థ్యాంక్ యూ. అండ్ మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ దసరా.